ఇంట్లో ఇలాంటి పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకోండి. మీ తోటలో కూడా పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకోండి. ఇలా ఇంట్లో పండించుకున్న కూరగాయలతోని వంట వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి పచ్చిమిరపకాయలు పూత తయారైన తర్వాత పచ్చిమిరపకాయలు పెద్దవి అవుతాయి. ఇలా మీ పెరట్లో మీరు కూడా పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకోండి. ఫస్ట్ ఈ మొక్క వేసాం ఫ్రెండ్స్. దాని తర్వాత 20 రోజుల తర్వాత ఈ మొక్క వేసాం. ఇగోండి కాయలు తయారైనవి. 40 రోజుల తర్వాత ఈ మొక్క వేసాం. ఇప్పుడు ఈ కాయలు కోసేసిన నెక్స్ట్ ఈ కాయలు ఉంటాయి. ఇవి కోసేసిన తర్వాత ఇవి మన చేతికి వస్తాయి. ఇంట్లో పండించుకున్న పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. ఇవి చిన్న పచ్చిమిరపకాయలు, ఇంకా తయారవ్వాలి. ఇవి పెద్దవి అవుతాయి ఫ్రెండ్స్. ఇది పూత, పచ్చిమిరపకాయ పూత. కెమికల్స్ లేని ఫ్రెష్ వెజిటేబుల్స్ తింటే హెల్తీగా ఉంటారు. గ్రీన్ చిల్లీస్